జితనీ జిస్కి సంఖ్య బారి ఉతనీ ఉస్కి భాగీదారి. ఇది రాహుల్ గాంధీ గారి నినాదం. సో గతంలో కాంశీరామ్ గారు కూడా చేసిరు, అది వేరే. కానీ ఎవరెంతో వారికంతా, జనాభా పరంగా బీసీలు ఎంతుంటే వాళ్ళకంత అవకాశాలు రావాలి, ఎస్సీలు ఎంతుంటే వాళ్ళకంత అవకాశం రావాలి, ఎస్టీలు ఎంత ఉంటే వాళ్ళకంత అవకాశం రావాలి, ఓసీలు ఎంత ఉంటే వాళ్ళకంత అవకాశం రావాలి. ఇది రాహుల్ గాంధీ గారు అనేక సార్లు 2023 జనవరిలో, 2023 అక్టోబర్లో జలంధర్లో ఒకసారి, తెలంగాణ మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆయన చేసినటువంటి భారత్ జోడో యాత్ర పుస్తకంలో నేను చూడడం జరిగింది. దీంతో పాటు దానికి సంబంధించినటువంటి వీడియోల కోసం నేను సెర్చ్ చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి జిస్కి జిత్ని సంఖ్యాబారి ఉస్కి ఉత్ని భాగేదారి అనేటువంటి వీడియోలు అన్ని ఛానళ్ళ నుంచి డిలీట్ అయినాయి. ఓకే, దొరకట్లేవు. ఎక్కడ వేరే వేరే ఛానళ్ళేమో ఇంకా నేను సమగ్రంగా వెతకలేదు. నేను చాలా ఆ ఛానల్లో వెతికితే అవి కనిపించకుండా పోయినాయి. ఎటు పోయినాయి అవి అర్థం కావట్లేదు. ఎందుకు డిలీట్ చేసిరు, ఎవరు డిలీట్ చేసిరు అని తెలియదు. దాని అర్థం ఏంది? రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటిది ఈ పెన్నేవి, రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఈ జిస్కి జిత్ని సంఖ్యాబారి ఉస్కి ఉత్ని భాగేదారి అనేటువంటి మాట, ఎవరికెంతో వారికంత అనేటువంటి మాట చెప్పిండు కదా. దాంట్లో నినాదం ఎవరెంత ఉంటే వాళ్ళకంత వాటా, ఎవరు ఎంతో వారికి అంత వాటా భాగీదారి అంత. ఇది రాహుల్ గాంధీ గారి నినాదం. ఓకే, ఇక్కడ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ నినాదంగా కూడా దీన్ని చెప్పారు. రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న సందర్భంగా ఈ మాటలు చెప్పడం జరిగింది. అయితే అందులో కొన్ని వీడియోలు మాత్రం డిలీట్ అయిపోయినాయి. సొంతంగా రాహుల్ గాంధీ ఛానల్ నుంచే డిలీట్ అయిపోయినాయి. ఓకే, ఆయనకున్న యూట్యూబ్ ఛానల్ నుంచే డిలీట్ అయిపోయింది. అది అఫీషియల్ నుంచే డిలీట్ అయిపోయింది. సరే, అది ఎందుకైంది, ఏం కథ అనేది చూద్దాం. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నినాదం ప్రకారం ఎవరెంతో వారికంతా, అవునా, ఎవరెంతో వారికంతా అనేటువంటి నినాదం. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాలకు క్లియరెన్స్ వచ్చింది. రాత్రి మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చేసారు. రాత్రికి చేసిరు. ఎవరెంతో వారికంతా అనేటువంటి నినాదాలు మనం గుర్తుపెట్టుకొని ఎవరికి ఎంత వచ్చింది, ఎవరికి ఎంత రావాలి, ఎవరెంతో వారికంతా అనేటువంటి నినాదం ఉంది కదా. ఇక్కడ కులగణన చేసిరు. కులగణన ఇది తప్పో రైటో తర్వాత. కానీ రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి ప్రసంగంలో, ఆ పుస్తకంలో ఏం చెప్తాడంటే, దేశాన్ని ఎక్స్రే తీయాలి. ఈ ఎక్స్రే అంటే ప్రజలందరూ ఎక్స్రే తీయాలి, కులగణన చేయాలి, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో లెక్క బయటికి తీయాలి, అందులో వెనకబడిన తరగతులు ఎంతమంది ఉన్నారు, అందులోంచి ఏ వర్గాల వారికి అన్యాయం జరిగిందనేది లెక్కలు తీసి ఎక్స్రే తీయాలి. అందుకే ఎక్స్రే తీసిన తర్వాత ఎవరికెంతో వారికంత సంపద పంపిణీ చేయాలని చెప్పి లెక్క. ఈ తెలంగాణ రాష్ట్రంలో దొంగ ఎక్స్రేనో ఏదో ఒకటి తీసిండు కదా రేవంత్ రెడ్డి గారు. ఆ ఎక్స్రే లెక్కల ప్రకారమే చూద్దాం. 56.33%. తెలంగాణ కులగణనలో బీసీలు ఎంతమంది ఉన్నారంటే 56.33. 56.33%. ఓకే, ప్రభుత్వ లెక్కలే మనవి కాదు. ఓసీలు ఎంత ఉన్నారు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన దొంగ లెక్కల ప్రకారమే 15.79. ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ఇది రాంగు. ఇది యాక్చువల్గా 7.8. ఇక ఎస్సీలు 17.43. ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? 10.45. అయ్యో,
45 10.45% ఉన్నారు. ఇది తెలంగాణ జనాభాలో ఎవరెంత ఉన్నారో ఇడ లెక్క తెలిసింది, ప్రభుత్వ లెక్క. ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చారు కదా, గ్రూప్ 1 ఉద్యోగాల మెరిట్ లిస్ట్ ఇచ్చారు కదా, దాంట్లో ఎవరెవరికి ఎంత దక్కినాయి. బీసీలకు దక్కినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలు, బీసీలకు దక్కినటువంటి ఉద్యోగాలు ఎన్ని అంటే 42.53. ఆల్ కేటగిరీస్ బీసీ, ఆల్ కేటగిరీస్ శాతం అది. ఇక్కడ ఎస్సీలకు దక్కిన ఎన్ని 16.90. ఎస్టీలకు దక్కిన ఎన్ని 9.96. ఓసీలకు దక్కిన ఎన్ని అనుకుంటారు? ఓసీలకు ఎన్ని? జిత్తినే ఇచ్చేదారి ఉత్తినే బాగేదారి ప్రకారం ఎన్ని రావాలి? 15 పాయింట్ చిల్లర రావాలి. అంటే ఎంత వచ్చినాయి వీళ్ళకు? 30.60. డబుల్ 30.60 ఉద్యోగాలు గ్రూప్ 1 మెరిట్ లిస్ట్లో వచ్చినాయి. అంటే ప్రతి 100 ఉద్యోగాలలో 30 ఉద్యోగాలు రెడ్లు వెలమలకు వీళ్ళకే. ప్రతి 100 ఉద్యోగాలలో రెడ్లు వెలమలకు 30 ఉద్యోగాలు వాళ్ళకు పక్కకు ఈ గ్రూప్ 1లో. ఈ గ్రూప్ 1 అంటే ఏంది? గ్రూప్ 1 అంటే రేపు పొద్దుగాల వీళ్ళే కంఫర్ట్ ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు అన్నట్టు. వీళ్ళు కలెక్టర్లు అవుతారు, వీళ్ళు కలెక్టర్లు, తర్వాత ఎస్పీలు, కమిషనర్లు ఈ అవుతుంటారు పెద్ద పెద్ద పోస్టులు. ఇక్కడ రాహుల్ గాంధీ లెక్క ప్రకారం ఇక్కడ వాస్తవానికి వచ్చింది ఇది, వాస్తవానికి వచ్చింది ఇది. రాహుల్ గాంధీ లెక్క ప్రకారం, జిస్నే ఇత్తేదారి దాని ప్రకారం రాహుల్ గాంధీ లెక్క ప్రకారం ఎంత రావాలి? ఎంత రావాలి అంటే మొత్తం ఉద్యోగాలు 563 ఉన్నాయి. గ్రూప్ 1 ఉద్యోగాలు జితనే ఇచ్చేదారి ఉత్తనే బాగేదారి ప్రకారం ఎంత రావాలి బీసీలకు అని అంటే బీసీలకు రావాల్సినవి, బీసీలకు ఎన్ని ఉద్యోగాలు రావాలంటే 316 ఉద్యోగాలు రావాలి. మొత్తం ఎలా 563 ఉద్యోగాలలో ఏది నువ్వు చెప్పిన 56 ప్రకారమే బీసీలకు రావాల్సినటువంటి ఉద్యోగాలు 316 రావాలి, ఉద్యోగాలు రావాలి. వాటా ఎందుకంటే జనాభా దామాష ప్రకారం 317.7 చిల్లర ఉంది కదా. 317 ఉద్యోగాలు బీసీలకు రావాలి. బీసీలకు ఎన్ని వచ్చినాయి? వచ్చినవన్నీ ఇక్కడ ఇంకొక చిన్న మార్పు చేద్దాం. రావలసినవి బీసీలకు, బీసీలకు 317 రావాలి. వచ్చినాయన్ని 239 వచ్చినాయి. చూసుకోయిగా అంటే ఎంత మైనస్? 78 మైనస్. పెద్ద పోస్టులు 78 అంటే చిన్నగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఓసీలకు ఎంత రావాలి? రాహుల్ గాంధీ గారి లెక్కల ప్రకారము వాళ్ళకు రావాల్సినటువంటి ఉద్యోగాలు 89 రావాలి. వచ్చినాయి ఎంత? 89 ఉద్యోగాలు ఓసీలకు రావాలి, రెడ్లకు అప్పర్ క్యాస్టుల అందరికీ. వీళ్ళకి ఎన్ని వచ్చినాయి అంటే 172 వచ్చినాయి. చూసుకో 172 వచ్చినాయి. అంటే ఎంత ప్లస్ అన్నట్టు వీళ్ళకు 84 ఉద్యోగాలు అంతేగా.
84 ఉద్యోగాలు ప్లస్ పాయింట్లలో ఇటాటు ఉంటుండొచ్చు అంతే. ఎస్సీలకు ఎన్ని రావాలి వాళ్ళ వాటా ప్రకారం 97 అంటే 98 ఉద్యోగాలు రావాలి. 98 0.96 కాబట్టి 98 అని వేసిన వీళ్ళకు 98 ఉద్యోగాలు రావాలి. వచ్చినాయి అన్ని వీళ్ళకు 95 వచ్చినాయి, 3 తక్కువనే ఉన్నాయి అంటే -3. ఇక్కడ ఎస్టీలకు ఎన్ని ఉద్యోగాలు రావాలి? వీళ్ళ జనాభా ప్రకారం 59 ఉద్యోగాలు రావాలి. 59 ఉద్యోగాలు రావాలి. పాయింట్ ఇటాట్ ఉంటుంది, అందుకే మీకు లెక్కలు 1/6 తేడా ఉంటుంది అంతే. ఎంత వచ్చినాయి? వీళ్ళకి వచ్చినాయి 56 వచ్చినాయి. వీళ్ళకి 3 తక్కువ వచ్చినాయి. వీళ్ళకి ఎన్ని తక్కువ వచ్చినాయి? వీళ్ళకి దాదాపుగా 3 తక్కువ వచ్చినాయి అనుకోరాదు. 2.73 అంటే 3 తక్కువ వచ్చినాయి. ఇక్కడ ఎస్టీ ఉద్యోగాలు గిన్ని రావాలి, వచ్చినాయి గిన్ని. ఎస్సీ ఉద్యోగాలు గిన్ని రావాలి, 98 వచ్చేది ఉంటే 95 వచ్చినాయి. బీసీలకు 317 వచ్చేది ఉంటే 239 వచ్చినాయి. ఓసీలకు 89 వచ్చేది ఉంటే 172 వచ్చినాయి. ఎవరి ఇవి? ఇగో ఇంకా మనం విఫలంగా చెప్పుకుంటే జనాభా లెక్కలు. వీళ్ళ జనాభా 56.33. వీళ్ళది ఎంత? 17 అది 15.79. 15.79. ఎస్సీలది వచ్చేసి 17.43. 17.43. ఎస్టీలది వచ్చేసి 10.45. వీళ్ళ జనాభా శాతం ఇది. $239 కదా, 239, 172, 95, 56. ఇవి రావాల్సినవి జనాభా వచ్చినవి. శాతం ఎంత శాతం ఉద్యోగాలు పొందిరు ఓసీలు బీసీలు అంటే బీసీలు 42.53. వీళ్ళు ఓసీలు ఎంత పొందిరు? 30.60. 16.90 వీళ్ళు. ఎస్టీలు వచ్చేసి 9.96. రైట్. ఇక్కడ గ్రూప్ 1 ఉద్యోగాలలో జరిగినటువంటి జితనే హిస్సేదారి ఇతనే భాగేదారి అనేటువంటి రాహుల్ గాంధీ నినాదం. మిస్టర్ రాహుల్ గాంధీ, ఇది లెక్క. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, నీ ప్రభుత్వంలో అధికారంలో ఉంటే ఉద్యోగాల పంపిణీ ఎట్లా జరిగిందో చూడండి. ఇక్కడ ఓసీలకు సంబంధించినటువంటిది 89 ఉద్యోగాలు వచ్చేది ఉంటే వాళ్ళకి 172 వస్తాయి. వాళ్ళ జనాభాకు డబుల్ రిజర్వేషన్. అంటే ఇక్కడ బీసీలది 78 సీట్లు, ఎస్సీలది 3, ఎస్టీలది 3. ఈ సొమ్ము అంటే ఎంత అవుతుంది? ఇది అంతా కలిపితే 84 గ్రూప్ 1 ఉద్యోగాలు. 84 గ్రూప్ 1 ఉద్యోగాలు ఎవరు అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు? ఈ లెక్కన ఎవడు పొందుతున్నట్టు? రిజర్వేషన్లు. ఇప్పుడు రిజర్వేషన్లు కనుక లేకపోతే ఈయన కూడా మిగిలాయి. కానీ 84 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నట్టు ఈ లెక్కన? ఎవరికి కావాలి రిజర్వేషన్? కావాల్సింది ఎవరికి? అప్పర్ క్యాస్ట్ వాళ్ళకా? ఇగో ఇట్లా 500 సంవత్సరాల అడ్వాన్స్డ్ రిజర్వేషన్ వాడుకున్నారు వాళ్ళు. ఇది మామూలు ఉద్యోగాలు కాదు. ఈ మామూలు ఉద్యోగాలు కాదు, మళ్ళీ డిఎస్పీలు, తర్వాత ఎంపీడీఓలు, పెద్ద ఉద్యోగాలు ఇవి. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. నిన్న రాత్రి అర్ధరాత్రి మెరిట్ లిస్ట్ పెడితే ఆ మెరిట్ లిస్ట్లో 172 మంది ఓసీలు ఉన్నారు. 563 పోస్టులలో 172 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. తెలివి కల్లోలు డబుల్ ఉన్నారాడా. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి
బీసీల జనాభా ఎంత అంటే 62%. ఇందులో ఉన్నటువంటి 62 అంటే ఆ 6% తెచ్చిగో ఇండ్ల కలుపుకురిళ్ళు. ఆ 6% తెచ్చి ఇండ్ల కలుపుకొని 7-8% ఉన్నటువంటి దాన్ని 15%గా చూపించుకురు అన్నట్టు. ఈ 15% ఎందుకు చూపించుకురు అని అంటే ఇక్కడ ఇగో వీళ్ళ ఉద్యోగాల లెక్కలు చూడ్రి. ఓసీలకు అంటే రెడ్లకు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు 108 సీట్లు వచ్చేసినాయి. 108 వస్తే ఇందులో మళ్ళా ఈడబ్ల్యూఎస్ కోటా కింద మళ్ళాలకు మళ్ళా అయ్యో వీళ్ళకి ఇవ్వేనా వాళ్ళు పేదోళ్ళు రెడ్లు వెలమలు పేదోళ్ళు అని మళ్ళొక 64 సీట్లు. ఇక్కడ బీసీఏలో 47, బీసీబీలో 95. బీసీబీలో ఉన్నటువంటి యాదవులు బీలో కురుమలు గౌడ్లు కుమ్మరులు ఏలో వస్తారు. కాదు బీలోనే వస్తారు. బీలోనే కుమ్మరులు, వడ్ల వాళ్ళు, పద్మశాలీలు. ఒక పని చేద్దాం, సింపుల్గా కదా ఈ లెక్కలు బాగా అర్థం చేసుకోవాలి ప్రజలారా. తెలంగాణలో బీసీఏ కేటగిరీలో ఎంతమంది ప్రజలు ఉన్నారు? బీసీఏలో చాకలి, మంగరి, గంగెద్దుల, తర్వాత వంశరాజు, బుడుబుక్కల, బాలసంతు, వడ్డెర, ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది పిక్చర్. ఒక్కొక్క కేటగిరీలో బీసీఏలో 40 లక్షల మంది అప్రాక్సిమేట్గా. ఓకే, బీసీఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారంటే 40 లక్షలు. 40 లక్షల మంది ఉన్నారు. 40 లక్షల మంది బీసీలు ఉన్నారు. ఇక్కడ బీసీబీలో వచ్చేసి దాదాపు 50 లక్షల మంది ఉన్నారు. 50 లక్షలు. బీ కేటగిరీ, బీసీ కేటగిరీ ఇందులో తక్కువగా ఉంటారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్. బీసీడీలో దాదాపుగా అందులో బీలో ఎక్కువ ఉంటారు. ఇంకా అదే యాక్చువల్గా ఇది ఒక 2 క్యాస్టులు కలిపితేనే ఉంటాయి ఇవి 50 లక్షలు. ఇందులో ఇంకెక్కువ ఉన్నారన్న. కరెక్టే నువ్వు చెప్పింది. ఎంత మోసం, ఎంత దగా. మొత్తం 2,50,00,000 మంది, 4 కోట్లు అనుకుంటే 2,50,00,000 మంది బీసీలు ఉంటే వచ్చిన మొత్తం ఇగో ఈ 4 ఉన్నాయి కదా, ఏబిసిడి ఇట్లా ఇగో విశాల బ్రాకెట్ పెట్టి ఏబిసిడి. ఈ ఏబిసిడిలోనే కలిపి 2,50,00,000 మంది ఉన్నారు పబ్లిక్. ఏబిసిడిఈ ఈ కూడా బీసీ కదా. అవును, ఏబిసిడిఈ. అరే ఓకే, ఈ ఏబిసిడిఈలో కలిపి మొత్తం ఎంతమంది ఉన్నారంటే 1.64 కోట్లు ప్లస్ 35 లక్షలు. అది 2 కోట్ల పైన ఉంటారు. 2 కోట్ల అంటే వాళ్ళ దొంగ లెక్కల ప్రకారం, మొన్న వాళ్ళు చేసిన దొంగ లెక్కల ప్రకారం 2.02 కోట్ల మంది అని చెప్పారు వాళ్ళ ప్రకారం. ఫ్లాక్షల్గా 2,50,00,000 మంది ఉన్నారు చెప్పింది అట్లా. 2,50,00,000 మంది 2.02 కోట్లు బీసీలు. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం.
ఈ 2.02 కోట్లు ఉన్నటువంటి వాళ్ళకు దక్కిన ఉద్యోగాలు ఇప్పటిదాకా చూసిరు కదా లెక్క కేవలం 239. అంటే 2 కోట్ల జనాభా ఉన్నటువంటి వాళ్ళకు 239 ఉద్యోగాలు. ఇక్కడ మరి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉన్నారు? రెండు కోట్ల మందికి ఏమో 239 ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం తప్పే కానీ సరే, ఇది తప్పు లెక్కనే అయినా కూడా ఎంత 79. ఏం దుర్మార్గం ఇది, ఘోరం. ఓసీలు మొత్తం తెలంగాణ జనాభాలో బీసీల జనాభానేమో 2 కోట్ల మందికి ఏమో 239 ఉద్యోగాలు. ఈ ఓసీ పాపులేషన్ 60 లక్షలు రాసుకురిల్లు, 60 లక్షలని రాసుకురు, 60 లక్షలు. ఈ 60 లక్షల వాళ్ళకేమో 172, వీళ్ళ కంటే 4 రెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళకేమో 239. అదనంగా ఇప్పుడు బీసీల తల్లెకేంచి, ఎస్సీల తల్లెకేంచి, ఎస్టీల తలలలోంచి 84 ఉద్యోగాలు మెక్కి కూర్చుంటందుకు వచ్చిరన్నట్టు. పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఆర్టీఓ మరి పెద్ద ఉద్యోగాలు. దీంట్లో మరి 40 లక్షలు ఉన్నటువంటి సేమ్ ఎస్సీ పాపులేషన్ వీళ్ళ కంటే ఎక్కువ. ఎస్సీ పాపులేషన్ వీళ్ళ కంటే ఎక్కువ కదా, మరి ఎస్సీలకేమో 95 వచ్చినాయి, వీళ్ళకేమో 172 వచ్చినాయి. ఏంది చూసుకో. ఇక్కడ ఎస్టీ పాపులేషను వీళ్ళు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు, మరి వీళ్ళకి ఎంత రావాలి? ఇప్పుడు జితనే ఇచ్చేదారి ఉత్తినే బాగేదారి అనే దాంట్లో బీసీలకు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి గురవుతుంది బీసీ వర్గాలే. బీసీ ప్రభుత్వం ఉంటే ఇట్లా జరగదు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.